ఒక మీమ్ చూసాను అబ్బా మీది, గౌతమ్ ప్లస్ సుబ్బు ఈక్వల్ టు గబ్బు అని. గబ్బు మీనింగ్ స్మెల్ గబ్బు అంటే గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. హాయ్ అండి, చూసారా సుబ్బు ఎంత హ్యాపీగా ఉందో? ఎందుకంటే ఈ రోజు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు వెళ్ళినాక చూపిస్తాము ఎక్కడికి ఏంటి అని. బట్ ఈ రోజు అయితే నాకన్నా ఎక్కువ పాప సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది. ఏంటి ఆఫ్టర్ సో మెనీ డేస్ మన బిగ్ బాస్ టీమ్ అంతా కలుస్తున్నాం కదా, అందుకు ఆ ఎక్సైట్మెంట్ నేనంటుంది. నాకేంది అందరికి ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? దీంతో ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదురా, కంటెంట్ ఇచ్చేసింది. ఈరోజు ఎక్కడికంటే మన గౌతమ్ హౌస్ పార్టీ అరేంజ్ చేశాడు, సరదాగా మా అందరం ఇన్వైట్ చేశాడు. మా అందరం అక్కడికి వెళ్తాం, నేను సుబ్బు అర్జున్. ఏం చేస్తున్నా? ఊపేస్తున్నా. ఏ అత్తగారి ఇంటికి అంటే మరి మీ అమ్మాయిలు ఎక్కడ ఒరిస్సాలో ఉండేది. నాకు టైం పట్టింది ఆడదాకా ఫ్లైట్లు వేసుకొని పోవడానికి టైం పట్టింది. ఉన్న దాంట్లో ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు పాప? ఎవరు అనుకునే ఏమలే, మీ ఇంట్లో అయితే చాలు. ప్రస్తుతానికి మీ ఇంట్లో అయితే చాలు, నాకు ఇంక అంతకు మించి ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకి అక్కడ ఎవరెవరు వస్తున్నారు చెప్పా? శోభ రావట్లేదు, షీఈస్ బిజీ యార్. అది బేసిక్ గా తనకి హెల్త్ కొంచెం బాగాలేదు, కఫ్ అండ్ కోల్డ్ అంట, దట్స్ వై రెస్ట్ తీసుకుంటుంది. కఫ్ తో బిజీగా ఉంది అని. అంతే. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు ఎందుకే అక్కడ మన దగ్గరికి? అర్జున్ ఫస్ట్ నేమ్ అర్జున్, సందీప్ మాస్టర్, ఓకే, నైని, ఓకే, పావని ఇద్దరు ఒకళ్ళే కదే, నైని పవని అండ్ గౌతమ్ వచ్చేది. గౌతమ్ ఇంట్లోకి వెళ్తున్నాను. యావర్ ఈజ్ ఆల్సో లేటెస్ట్ ఈ బ్యాచ్ లో కొత్త న్యూ జాయినీ అన్నమాట. న్యూ జాయినీ ద 15 lakhs guy యావర్ ఈజ్ కమింగ్. 15 lakhs guy చూద్దాం, ఏదో అట్లీస్ట్ ఒక స్వీట్ ప్యాకెట్ అయినా ఇస్తారని అనుకుంటా. చూద్దాం. ఇంకా టేస్టీ తేజ కూడా వస్తున్నాడు అండ్ సుబ్బు పాప. ఓకే డన్. ఒక మీమ్ చూసాను అబ్బా మీది, సుబ్బు గౌతమ్ ప్లస్ సుబ్బు ఈక్వల్ టు గబ్బు అని. గబ్బు మీనింగ్ స్మెల్ గబ్బు అంటే మరి తెలియకుండా సపరేట్ కొట్టేసావే నువ్వు. అంటే క్యూట్ ఉంది కదా. క్యూట్ ఉందా? గౌతమ్ ప్లస్ సుబ్బు ఈక్వల్ టు గబ్బు అంటే క్యూటా? కరెక్టే గబ్బే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. గబ్బు అంటే గబ్బు స్మెల్ అని దీనికి అర్థం తెలిసేసుకోకుండా నవ్వేస్తుంది, కలిసేస్తుంది. సరే ఓకే. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉంటుంది బాబా, ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడికి వెళ్ళినాక? ఫస్ట్ నువ్వు ఒక స్వీట్ ప్యాకెట్ అయినా తీసుకోవెళ్ళరా. దేనికి స్వీట్ ప్యాకెట్? ఎవరి ఇంటికి వెళ్తున్నావు, ఆ మాత్రం కొంచెం మర్యాద ఉండాలి కదా. నేను లాస్ట్ టైం ఆల్రెడీ గౌతమ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అంకులాలే స్వీట్ అను హాట్ పెట్టారు, చూసాను. వాళ్ళ బిస్కెట్ తింటున్నావు కానీ నువ్వేం తీసుకోపోలే. నేను ఇదిగో అంతకన్నా విలువైనది తీసుకెళ్తున్నా నా వెనక కూర్చోబెట్టుకొని. వాల్యుబుల్, ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఐఎమ్ టేకింగ్ టు మిస్టర్ చీ మ్యాన్స్ హౌస్. దట్ ఈస్ సుబ్బు. నీకన్నా వాల్యుబుల్ ఏముంటుంది అడిగి? ఆ లైట్ వేసుకో కొంచెం. ఆ లైట్ లేకపోతే నువ్వేంటే మంచిగా కనబడుతున్నావు. అరే నీ అవ్వ ఇప్పుడు ఇంకా వెలుగొచ్చింది. పాప పర్లేదు, గ్లామర్ గానే ఉన్నాను నేను. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఓకే డన్ అండి. ఆల్మోస్ట్ 3 minutes లో జాయిన్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన ఎవరెవరు ఉంటారు ఏంటని చూపిద్దా. స్టే ట్యూన్. బై బై. చూపిస్తా. తెలుగు వచ్చా ఏంటి? మీ రోమి యొక్క తెలుగు కూడా వచ్చా? ఓ దీనికి ప్రియాంక ఫ్యాన్స్
ఊయమ్మా యా అందరూ ఉన్నారు ఇక్కడే కెమెరా హాయ్ ఎవరు బ్రో హాయ్ బ్రో నైనీ బ్రో హాయ్ బ్రో కమ్ షుజాయ్ అహ్మద్ బ్రో వెల్కమ్ బ్రో హాయ్ ప్రియాంక హూ ఇస్ షీ లెట్ us introduce her మై మమ్మీ నువ్వు ఇంట్రొడ్యూస్ చేయకర్లే ఇదేవరు పక్కబే అందమైన అమ్మాయి అమ్మాయి ఎట్లా చెప్పాలి అయితే చెప్పకు ఆంటీ అని చెప్పి आपका नाम क्या है? फाल्गुनी जी ఫాల్గునే పిలుస్తా అయితే ఆంటీలు గింటీలు ఏం అవసరం ఏ సీరియస్లీ అబ్బా కాదు ప్రియాంక నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు మా మమ్మీ బట్టలు యూజ్ చేస్తాను అది ఇది అని చెప్పినావు ఒకసారి వేసుకొని కూడా ఇది మా మమ్మీది నాకు నచ్చి తీసుకొచ్చేసాను మీ మమ్మీ నీకు లూజ్ అని చెబుతూ నేను అనుకున్నా మీ మమ్మీది నీకెట్లా పడుతుందా అని నావి మమ్మీకి లూజ్ అవుతుంది అని చెప్పాను బట్ సీరియస్లీ ఆంటీ కాదు మీరు ఫాల్గుని ఫాల్గుని ప్రియాంక సారీ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఏ సైడ్ సార్ వీడిని సారీ అంకుల్ సారీ ప్లీజ్ డోంట్ మైండ్ ఈ బడ్డీ చేయాల్సింది నేను పెద్ద మిస్టేక్ చేసిన అయ్యయ్యో బెల్ట్ టాపిక్ వచ్చింది ఏది ఎక్కడ రాకూడదో అక్కడే వచ్చింది దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అంత మంచిది. ఇప్పుడు ఇక్కడ ఎవరు నీ బెల్ట్ గురించి జోక్ చేస్తారు తప్పు పట్టట్లేరు. అసలు ఏం చేసినా పట్టించుకో బిల్డ్ గురించి లైట్ అంతే. మరి ఈయన చేస్తే లేరా మొన్న ఇన్స్టాగ్రామ్ లో పక్క నుంచి బెల్ట్ గురించి అడుగుతున్నారా జోక్ చేస్తాడు ఈయన పక్క నుంచి కావాలని గెలుపుతాడు పక్కన కూర్చో బ్రదర్ కాదు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలి చూసావా రా 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 నామినేషన్ ఏమి పోలే నాకు ఈ పోల్ వద్దు నాకు ఆ పోలే కావాలి ఈ ఫోన్ ఎవరు లేదు గౌతమ్ పర్మిషన్ ఇచ్చారు నువ్వు పోల్ అది గౌతమ్ అది లైవ్ ఉంది కదా గౌతమ్ లైవ్ తేజ హ్యాపీ బర్త్డే సందర్భంగా గౌతమ్ ఇంట్లో దావత్ పెట్టడం జరిగింది. జూన్ 12 అయిపోయింది. మర్చిపోయి పెట్టినాము సారీ బిలేటెడ్ గా పెట్టాం. ఇప్పుడు మాకు బర్త్డే 15 ఓ హ్యాపీ బర్త్డే జూలై బేబీ హ్యాపీ బర్త్డే సుబ్బు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. తేజాది హాఫ్ ఇయర్ డిసెంబర్ కదా ఇప్పుడు నీదెప్పుడు రా డిసెంబర్ హాఫ్ ఇయర్లీ డిసెంబర్ 21st అరే आज బాగా రాదు 21st అరే నీది జూలై జూన్ కదరా నాలాగే వాడంతా యావర్ ఏమంటున్నారంటే ఈ రోజు డిసెంబర్ 20th కదా రాత్రి 12 వరకు వచ్చి కేక్ కట్ చేద్దామని తలుచుకొని 21st డిసెంబర్ అంటున్నాడు. ప్లాన్ చేసాడా ముందు కేక్ కట్ చేద్దామా కేక్ లేకపోతే ఈరోజు కట్ చేద్దాం. అక్కడ బాటిల్ కేక్స్ బాటిల్ జరిపోయింది ఇట్లా చెయ్యి ఏయ్ బ్రో సూపర్ యాస్ నువ్వు లేపా లేపుతారు తేజ ఏయ్ రారా కమ్ ఆన్ 1 2 3 గో ఉయ్యాలో ఉయ్యాలో నా ఊపిరే నీకు ఉయ్యాల గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా ఎందుకు వాళ్ళ మళ్ళీ ఇప్పుడు నడువులు గిరువులు ఇరిమి అనుకో సూపర్ బ్రేవ్ కాదు వచ్చిన ఫస్ట్ వీక్ లేపింది. ఈ బర్త్డే లేకపోయారు బర్త్డే
ఒరే బండి ఉండు. బండి ఏయ్ బండి అంట చడ్డీ బండి అదే దొరికాడు యానుడు. అమ్మ ఒకళ్ళు లేపుకొని ఈ వీడియో తీసేద్దాం. అది సరదాగా ఫ్లోలో. టేస్టీ అమ్మ నొప్పి कैमरा देखती रुकी नहीं रहे आदत हो गया इतनी कैमरा सन अंदर నువ్వు నీ వెయిటా? మూవీస్ చేస్తున్నావు నీకు గ్యాప్ లేదు మాకు గ్యాప్ వచ్చింది కెమెరాలు కనిపించగానే అసలు ఆయట్లు ఎవరు మాకు గ్యాప్ వచ్చింది ఒరే బేసిక్ నన్ను లేపితే వాడికి కదా అలుపు రావు. నాకు కూడా వచ్చింది అంటే అలుపు బై డైరెక్ట్ గా మీరే చేసేయండి మీకు బాస్. అలా డైరెక్ట్ గా నామినేట్ చేయడానికి అప్పుడు సుబ్బు లేకపోయింది నెక్స్ట్ ఎవర్ టర్న్ అయిపోయింది. సుబ్బు అవసరం సుబ్బుతో వెళ్తే నాతో ఉన్నట్టే. నేను సుబ్బు ఒకటే కదా. అంటే నీతో అన్నట్టు కాదా అది ఇదే చెప్పారు కదా, మేము చేయటం వేరు మీరు చేయటం వేరు. ఏమన్నారు సార్ నరాలు తెగిపోయినాయి ఏం మాట్లాడుతున్నారు సార్ నరాలు తెగిపోయినాయి ఇట్స్ యువర్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ అదే ఓకే సింగిల్ పురస్కారం తీసుకోండి. ఏదో ఫోటో అంత గ్రూప్ ఫోటో. గౌతమ్ ప్రియాంక అసలు ఈ అమ్మాయి బిగ్ బాస్ వచ్చిందారా? వచ్చింది. నేను చెబుతాను. నైని బాగుని అడిగి పెట్టావు కదా. అరే సుబ్బు అరే ఇక్కడ ఏంటంటే శోభ ఎవరో తెలుసు కానీ దీని పేరు చికెన్ మటన్ ఏదో పెడతా తినేసి వెళ్ళిపోతాం. నాకు తెలియదు. నాకు అంత అమ్మాయి నేనైతే ఏదో సంగతి నాకు తెలిసింది కాబట్టి కిందికి కరెక్ట్ పోలా కరెక్ట్ పోలా కింద లేదు ఎందుకు బాధ? నేనెందుకు ఏడుస్తాను? ఇప్పుడు అక్కడ యశ్వంత్ గారు ఉన్నారా? ఇప్పుడు నా మనోభావాలు సీరియస్లీ రెండింటితో వెళ్తాను. దాంతోనే కదా ఏమేంట కర్రీస్ చెబుతారు ఒకసారి. పన్నీర్ మామూలుగా ఉండదు. దో వెజ్ ఫర్ ప్రియాంక. ఒరే చపాతి అరే ఎన్నిరా చేనా? అరే చెప్పురా. 6 చపాతీయా 2 చపాతీయా చెప్పురా. అన్లిమిటెడ్ చపాతీ అన్లిమిటెడా? ఓకే మటన్ చికెన్ పులావ్ హోమ్ మేడ్ మొత్తం గౌతమ్ వాళ్ళ అమ్మగారు చేసి పెట్టారు మా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఒరే అప్పుడు నీకు గౌతమ్ గారు ఇంట్లో రోటీలు ఇవ్వలేదు. ఇప్పుడు నీకు కావాల్సిన రోటీలు వస్తున్నారు. తినరా ఏడే మొత్తం చాలా ఉన్నాయి. అంతే సూపర్ తినేసి. చపాతీ విత్ మటన్ అండ్ చికెన్. దెన్ ఆఫ్టర్ చికెన్ ఫ్రై. శివ గారు ఈజ్ ఎంజాయింగ్. చాలు ఆపన్న కలుపుకుందాం. శివ గారు ఇందా నుంచి మీ వీడియోలో తీశారు కానీ నాకు ఒక అవకాశం వచ్చింది నేను బంధించడానికి ఇక్కడికి. నువ్వు ఆల్రెడీ బంధించావు. నేనే బంధించేది. బ్రో చికెన్ అండ్ మటన్ విచ్ వన్ ఈజ్ గుడ్ ఫర్ యూ? మటన్ సీరియస్లీ. మీరు మటన్ ఫ్యాన్సా? అంటే మిమ్మల్ని తినలేరు కదండి. తినే వాటిలో నేను అడిగింది. నెక్స్ట్ పాప నైని పాప
నీకేది నచ్చి ఏంటది ఎట్లుందంటే ఏదో ముసలావిడ చెట్టు కింద కూర్చొని చలి కొనుక్కుతున్నట్టు. ఫీవరా? దెన్ ఆర్ యూ రెడీ ఫర్ షవర్? ఎవరు బ్రో చెప్పు. చికెన్ మటన్ ఏమైనా సరే. అరే అరే నేను క్వశ్చన్ పూర్తి చేయలేదు, ఏం చేయలేదు. క్విక్ ఆన్సర్ ఉంది. దేనికి ఆన్సర్ ఇచ్చావు సరే? నా క్వశ్చన్ ఏంటో చెప్పు. వాట్ ఈస్ మై క్వశ్చన్? విచ్ లైక్ యూ లైక్ మటన్ ఆర్ చికెన్ కదా? రోటీలోకి నంచుకోవడానికి చికెన్ బాగుందా మటన్ బాగుందా అని. అందరు కాదు అన్నీ. బగారా ఇస్ ఆల్సో నైస్ కదా? చాలా బాగుంది. ఎవరు వండింది అది? అమ్మా. హూ కుక్? అమ్మా. చాలా నచ్చింది. చాలా నచ్చిందా? ఓకే డన్, హ్యాపీగా తినేసి తింటున్నా. తిను. గౌతమ్ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అవసరం. నాకు మటన్ నేను బేసిక్గా బయట ఎక్కువ తింటాను. ఇక్కడ ఇంట్లో కూడా సూపర్ నచ్చేసింది. ఆంటీ సూపర్ ఆంటీ, మటన్ కేక తోపు అంతే. అంకులేరి అది వీడియోలో పెడతానికి స్కోప్ లేదు. ఓకే పంపి అమ్మా. వీళ్ళందరూ చూడు నీ కోసం వెయిట్ చేయకుండా తింటున్నారు. నేను ఆగిపోయా నీ కోసం. నన్ను వాళ్ళ కెమెరాలో ఎక్కువ బంధించింది శివబ్రోనే. శివబ్రో ఎట్లా బ్రో రైతా విత్? యాక్చువల్లీ ఆడియన్స్ ఈరోజు నేను టేస్ట్ గారు పక్కన కూర్చోడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వద్దు సారీ నేను అనవసరంగా కలిచాను. వదిలే అన్న వదిలే నేను పిలుచుకున్నాను దాని గురించి. సుబ్బు పాప ఏంటన్నా అంత జూమ్ రాదులే, భయపడవాగా. నీకు చికెన్ నచ్చిందా మటన్ నచ్చిందా? మటన్ ఫ్యాన్ కదా నువ్వు బేసిక్గా? చికెన్ ఫ్యాన్, బట్ మటన్ నాకు ఇంట్లోనే ఇష్టం. అదే ఎలా అయితే నాకు కావాలి అలాగే ఉంది. సో హ్యాపీ. బగారా రైస్ అండ్ మటన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ. ఏదో నేను చేసినట్టు నేను థ్యాంక్ యూ చూస్తున్నా చూడు. Cody writes beneficial to you right now. He will do. He's not doing. It was like, what is this? What did I do? You're not praising her, it seems. I praise her every day. నువ్వు రోజు చేస్తారంట కదా? రోజు చేస్తారంట కదా? ఏం చేస్తావు? She is new to me every day. అమ్మా కొత్తగా ఇక్కడ ఫోకస్ చేయరా? ఏం చేస్తున్నాంరా? బై దాని దగ్గరే ఉంది స్వర్గం. ఇంకేం చేయాలి మనకి ఎవరు లేదు. చూడ ఉన్నాన్ని పట్టించుకో. ఏ ఏం మారాలి? అమ్మా 1 minute 10 minutes అయిపోయింది అబ్బా చాలు. 8 minutes ఎవరి కోసం ఏం మార్చుకోవాలి? ఇది పెడతా. మొన్న ఈవెంట్కి వెళ్ళాం, మా పరివార ఈవెంట్. దాంట్లో వాళ్ళు సున్నుండలు ఇచ్చారు. ఉంటుందయ్యా ఇంట్లో పోతే చెప్పమ్మా. సుబ్బు చెప్పింది. ఇదిగోండి ప్రియాంక శివ గారు జతగా వచ్చారు. ఇట్లండి ఏంటది? ఏమేమో శివతో తిరుగుతుంది. సర్లే నైనే ఉన్నాడు వస్తే వాడేమో పట్టుకొని సరే పాని. నా కంటిన్యూటీ సుబ్బు ఉందనుకున్నా. ఇదిదా ఎవరు నాకెవరు
ఏం చేసినా నేను ఇక్కడికి వచ్చి నాకు పెట్టిన చికెన్ మొక్క తిని నేను పోయాలి ఇంకా. బిగ్ బాస్ హౌస్ లో ఏం చేసినావు? ఏం చేసినా ఏమీ చేయలే. ఎక్కడుంది? అక్కడ ఏం చేయాలా, ఇక్కడ ఏమీ చేయలే. అన్న ముగ్గురు అలా ముగ్గురు పంచుకుంటే నాకు ఎవరు బ్రో ఇంకా ఇది చెప్పినాకైనా వాడాకట్లేదు చూడు. కాదు టేస్టీ తేజ గారు, మీకు ఎవరు దొరికినా దొరకకపోయినా బయట మీ ఫ్యాన్స్ ఉన్నారండి, డెఫినెట్లీ మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు. మిమ్మల్ని ఎవరో ఒకరు చెప్తారు. మిమ్మల్ని బీప్ 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 అనడానికి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తాను. ఫ్యాన్ 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 ఎంకరేజ్ చేస్తాను. నాకు ఈ పోజ్ వస్తే ఒకటి గుర్తుకొచ్చింది, మన స్ప్రైట్ ది అవునా, స్ప్రైట్ ది స్ప్రైట్ లో చాలా బాగుంది. థ్యాంక్ యూ మమ్మల్ని ఈ రోజు టేస్టీ తేజ గారితో ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ సార్. టేస్టీ తేజ గారు మీతో చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇంటికి వస్తాం సార్. వెళ్ళిపోతారు నారాయణ సరే ఓకే డన్ అన్న. కాదు మీరు ఎవరైనా పబ్లిషర్ ప్లాన్ చేస్తున్నారు కదా, అది ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దారుణంగా ఉంది, దారుణంగా ఉంది మరి. ఇట్లా నన్ను ఒక్కడే పిల్లలు చేసి వంటలు జంటలు జంటలు అయిపోయారు అందరూ. సర్లే పోనీ బాయ్ సార్, బాయ్ సార్. ఎవడు బ్రో వాడు పంపిండు బ్రో, ఎవడు బ్రో వాడు ఏంటి బ్రో మాకేడా. నాతో వాళ్ళు చేయట్లేదని నాకు నేనే చేసుకుంటున్నా, నాకు ఎవరు లేరు. ఈయనతో చేయనా అన్న, మన ఇద్దరం కదమ్మా. ఇలా నువ్వే చేస్తున్నావు అందరితో, నువ్వు చెయ్యి. ఏందిరా ఫుడ్ అన్నావు, ఇంటికి అన్నావు, పిలిస్తే ఎవరు వచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. అందరికి పిలిస్తే వాళ్ళు సింగిల్ బాయ్స్ ఇట్నే సింగిల్ బాయ్స్, సోలో బాయ్స్ తింటాం పంటం తప్పితే ఏం పని లేదు. ఇల్లు రీల్స్ ఇదొక ఇదొక గోళల్లో ఉన్నాయా. హ్యామర్ గ్రోత్ మంచి ఫుడ్ వీడియో చేస్తా, ఎప్పుడు చేస్తున్నా చెప్తా. మా ఫ్యాన్స్ వెయిటింగ్. మై గాడ్ ఇది లాస్ట్ చేస్తున్నా, లాస్ట్ చేస్తున్నా. అరే నాకు లాక్ చేస్తున్నా అంటే కెమెరా ముందు ఏమో లేదు చేస్తాను అని కెమెరా పెట్టగానే చేయను. ఏంటి ఏంటి ఎప్పుడు చేస్తావు చెప్పు. అదే ఎప్పుడు చేస్తావు చెప్తా చెప్తా. ఎప్పటికి పడితే వాడికి ఇచ్చావు ఇంటర్వ్యూ, ఎవరికి పడితే వాడికి ఇచ్చావు ఇంటర్వ్యూ. నాకు ఇవ్వరా? Who am I? I'm Badina. Then you have to give Badina. అరే నువ్వు కట్ చేయి ఫస్ట్. లేదురా కట్ చేయి. చెప్తా నీకు. వాడి కదా వాడే కదా. అరే అది వినేరా అయితే సరే ఓకే బై చెప్పి మా వాళ్ళకి. విత్ లవ్ టేస్టీ తేజ అండ్ యావర్.